మా వాళ్ళు కళ్ళల్లో వత్తలేసుకొని వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు గెలవాలని ప్రభుత్వం రావాలని కోరిక ఉంది. ప్రభుత్వం రావాలని కోరిక ఉన్నప్పటికీ కూడా ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది. కాబట్టి ఇట్లా ఉండి కొట్లాడి అలానే బాధపడే కంటే మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కుమిలిపోయే కంటే మళ్ళీ ఇంకొక పార్టీ వాళ్ళ దర్వాజా కాడికి పోయి మన కార్యకర్తలు ఈ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి ఎంఆర్ఓకి ఫోన్ చేయనటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే మోడీ గారు అధికారంకి వచ్చి రథయాత్ర చేసింది అద్వానీ గారు రామాలయ నిర్మాణం కోసం 370 ఆర్టికల్ రద్దు కావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడొద్దు అనేటువంటిది కూడా చేసి ఇలా ఎన్ని చేసినప్పటికీ కూడా ఉద్యమాలకే పరిమితమైన తప్ప మనం సక్సెస్ కాలేదు. అధికారం వచ్చిన తర్వాత ఎన్ని పనులైనాయండి. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నడూ ఎవడు కన్నెత్తి చూడని పరిస్థితి వచ్చింది. ఇవాళ రామాలయం కట్టి భారతీయ సంస్కృతిని భారతీయ ప్రాచీన తత్వాన్ని ఇలా మళ్ళీ మనం పాదుకొల్పోయలేము. ఈ దేశంలో ప్రశాంతత అభివృద్ధి అన్నిటికీ మిక్కిలి ప్రపంచ చిత్రపటం మీద ఆమె ఇండియన్ అనేటువంటి స్థాయికి తెచ్చింది మోడీ. ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి గొప్పగా చెప్పుకునేది, ఇంకో దేశ అధ్యక్షుడి గురించి గొప్పగా చెప్పుకునేది. ఇవాళ భారత ప్రధానమంత్రి గొప్పడైన పరిస్థితికి వచ్చింది. ఇప్పటిదాకా మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికే ఉందని చెప్పి అలా ఇద్దరికిద్దరు ఫోన్ చేసి పిలిపించుకునే పరిస్థితికి వచ్చిందంటే భారత్ స్థాయి ఏందో ఇలా మనకు అర్థం కావాలి. ఒకప్పుడు నీ ముంగట ఉన్నటువంటి కంప్యూటర్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియాకి వచ్చింది. రక్షణ పరికరాల ఉత్పత్తిలో, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో, నీవు వాడే సెల్ ఫోన్స్ రంగంలో 2వ స్థానం సంతరించుకుంది దేశం. ఇలా మేక్ ఇన్ ఇండియా దాన్ని ఇలా అమలు చేసింది. నేను ఎందుకంటున్నంటే అధికారం వస్తే కదా నువ్వైనా అనుకునే చేసేది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అధికారం వస్తే కదా నా 44 సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తులేసుకొని నేను వార్డు మెంబర్లను మొదలుపెట్టి నాయకుడు కావాలని చెప్పి, నాయకుడు అయితే ఇలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కళ్ళగంటున్నటువంటి మా కార్యకర్తల నాయకులు ఆ విముక్తి జరగాలంటే తప్పకుండా ఎక్కడో కూడా కొంత సాక్రిఫైస్ చేయాల్సి అక్కడ ఉన్నది, బ్రాడ్నెస్ అక్కడ ఉన్నది, కలుపుకపోయే తత్వం అక్కడ ఉన్నది. అది రానంత వరకు ఇది వచ్చే ఆస్కారం లేదు. ఓకే.